నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు చైత్రికాస్ కిచెన్. ఇంట్లో పిల్లలకైనా, అలాగే పెద్దవాళ్ళకైనా బ్రోకలీ అంటే ఇష్టం లేదా? అయితే ఖచ్చితంగా బ్రోకలీతో ఈ రైస్ రెసిపీని ట్రై చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. మళ్ళీ మళ్ళీ అడిగి మరీ చేయించుకుంటారు. ఇందులో పన్నీర్‌ని కూడా యాడ్ చేసి కాంబినేషన్‌గా బ్రోకలీ పన్నీర్ రైస్ రెసిపీ అనేది చేశాను. ఇక ఆలస్యం చేయకుండా రెసిపీ చూసే ముందు చైత్రికాస్ కిచెన్‌కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకా మరిన్ని హెల్తీ వీడియోస్ కోసం చైత్రిక కిచెన్‌ని వాచ్ చేస్తూ ఉండండి. ఇక బ్రోకలీని తీసుకుంటే దాన్ని నేనిక్కడ క్లీన్ చేస్తున్నాను. కొంచెం ఉప్పు వేసి వాటిని నీళ్లు పోసి ఒక 5 నిమిషాల పాటు అలా వదిలేయడం వల్ల సాల్ట్ వాటర్‌లో మనం బ్రోకలీని చక్కగా క్లీన్ చేసేసుకోవచ్చు. నేను ఎప్పుడు వెజిటబుల్స్ కడిగినా కూడా సాల్ట్ వాటర్‌లో వాష్ చేసి క్లీన్ చేసి పెట్టుకుంటాను. ఈ 5 నిమిషాల టైంలో పన్నీర్ ఒక 75 గ్రామ్స్ తీసుకున్నాను. దాన్ని సన్నగా తురిమి పెట్టుకోవాలి. మీకు పన్నీర్ గనక అవైలబుల్‌గా లేదు అనుకుంటే పన్నీర్ ప్లేస్‌లో గ్రీన్ పీస్ వేసుకోవచ్చు, కార్న్ వేసుకోవచ్చు. ఏదైనా ఒక కాంబినేషన్‌గా మీ ఇంట్లో వాళ్ళు ఇష్టపడి ఎలాంటి వెజిటబుల్‌నైనా సరే దీంట్లో వేసి చేసుకోవచ్చు. నాకు పన్నీర్ వేయడం అంటే చాలా ఇష్టం. సో, అందుకనే నేను పన్నీర్‌ని యాడ్ చేస్తున్నాను. ఇంకా మనం ఇప్పుడు చాపర్ తీసుకొని ముందుగా మనం క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి బ్రోకలీని అందులో వేసి సన్నగా చాప్ చేసుకోవాలి. ఒకవేళ చాపర్ గనక మీ దగ్గర అవైలబుల్‌గా లేకపోతే కత్తితోనే దాన్ని సన్నగా తురిమి ఎంత వీలైతే అంత సన్నగా తురిమి పెట్టేసుకోండి. ఇక్కడ చూస్తున్నారు గదా! చాపర్‌లో ఒకే ఒక్క నిమిషంలో ఈ రకంగా మనకి తురిమినట్టు అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం రెడీ చేసి పెట్టుకుందాం. ఇంకా రైస్‌ని కూడా ముందుగానే కుక్ చేసి పెట్టుకున్నాను. అది 1 కప్పు వరకు. మీకు నచ్చితే బాస్మతి రైస్ వాడుకోవచ్చు. లేదా రెగ్యులర్ నార్మల్ రైస్ అయినా సరే యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు రైస్, అలాగే పన్నీర్, ఇంకా సన్నగా తరిగినటువంటి అల్లం ముక్కలు, అలాగే వెల్లుల్లి ముక్కలు గూడా రెడీ చేసి పెట్టుకోవాలి. ఇంకా కొన్ని ఉల్లిపాయ ముక్కలు, మనం ముందుగా చాప్ చేసి పెట్టుకున్నటువంటి బ్రోకలీ. సో, ఇప్పుడు ఇంగ్రీడియెంట్స్ అన్నీ రెడీగా ఉన్నాయి కాబట్టి మనం వంటని స్టార్ట్ చేసేయొచ్చు. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులో ఏదైనా కుకింగ్ ఆయిల్ మీరు యూజ్ చేసేది ఏదైనా సరే వేసుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగినటువంటి అల్లం, అలాగే వెల్లుల్లి ముక్కలను వేసి ఒక నిమిషం పాటు దాన్ని సాట్ చేసుకోవాలి. ఇలా సాట్ చేసుకుంటున్నప్పుడే ఒక మంచి అరోమా అనేది వస్తుంది. చూడండి, మనకి ఫ్రైడ్ రైస్ చేసేటప్పుడు కూడా ఇదే స్టెప్ ప్రొసీజర్ అనేది ఫాలో అవుతూ ఉంటాం కదా! ఇంకా తర్వాత రెడ్ చిల్లీ ఫ్లేక్స్ నేనైతే కొంచెమే యాడ్ చేస్తున్నాను. పిల్లలు కూడా తింటారు కాబట్టి. మీరు కారం ఒకవేళ ఇష్టపడితే కొద్దిగా ఎక్కువగానే యాడ్ చేసుకోండి. తర్వాత సన్నగా తరిగినటువంటి ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసి బాగా వేయించుకోవాలి. పూర్తిగా గోల్డెన్ బ్రౌన్ రావాల్సిన అవసరం లేదు. కొంచెం ఉల్లిపాయలు మెత్తబడితే సరిపోతుంది. తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి బ్రోకలీని కూడా ఇందులో వేసుకొని, తర్వాత ఒకసారి బాగా కలుపుకొని కొన్నే నీళ్లు పైన చిలకరించుకోవాలి. అలా చేయడం వల్ల బ్రోకలీ అనేది మాడిపోకుండా ఉంటుంది. ఇంకా బ్రోకలీ ఆ 2, 3 చెంచాల వాటర్‌తోనే చక్కగా కుక్ అయిపోతుంది. సో, బిఫోర్ థట్ కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకొని మీరు ఆ వాటర్‌ని స్ప్రింకిల్ చేసి మూత పెట్టి బ్రోకలీ కుక్ అయ్యేంత వరకు సన్నని మంట మీద కుక్ చేసుకోండి. సో, ఆల్రెడీ చాపర్‌లో వేసి మనం చాప్ చేసుకున్నాం కాబట్టి బ్రోకలీ అనేది కుక్ అవ్వడానికి అంత టైం కూడా పట్టదు. వితిన్ 5 మినిట్స్‌లోనే అది చాలా బాగా కుక్ అయిపోతుంది. బట్ మూత పెట్టి సన్నని మంట మీద అయితే కుక్ చేసుకోండి. ఫ్లేమ్ అనేది ఇంక్రీజ్ చేయకండి. సో, వితిన్ 5 మినిట్స్‌లోనే మనకి బ్రోకలీ అనేది చాలా చక్కగా కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి పన్నీర్ తురుము ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ వేసుకోవాలి. మీకు ఒకవేళ పన్నీర్ ప్లేస్‌లో మీకు గ్రీన్ పీస్ వేసుకోవచ్చు. లేదంటే కార్న్ ఉంటే స్వీట్ కార్న్ యాడ్ చేసుకోవచ్చు. అది మన ఇంట్లో వాళ్ళు తినే ఇష్టాన్ని బట్టి మీరు ఏదైనా సరే కాంబినేషన్‌గా వేసుకోవచ్చు. బట్ పన్నీర్ అండ్ బ్రోకలీ కాంబినేషన్ అయితే చాలా చాలా బావుంది. మీకు అవైలబుల్‌గా ఉంటే అన్ని ఇంగ్రీడియెంట్స్ తప్పకుండా ఇదే రెసిపీని యాజ్ ఇట్ ఈస్‌గా ట్రై చేయండి. ఇక ఒకసారి మనం మిక్స్ చేసేసుకున్న తర్వాత పన్నీర్ కూడా మనం వేసిన బ్రోకలీతో మిక్స్ అయిపోయిన తర్వాత ముందుగా మనం కుక్ చేసి పెట్టుకున్నటువంటి రైస్‌ని యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను నార్మల్ రెగ్యులర్ రైస్ అయితే వేస్తున్నాను. బాస్మతి రైస్ ఇష్టముంటే అది యాడ్ చేసుకోండి. బట్ రెగ్యులర్ రైస్‌తో కూడా టేస్ట్ అనేది చాలా చాలా బావుంది. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మనకి కావాల్సినటువంటి సీజనింగ్ నేనిక్కడ గరం మసాలా 1 టీ స్పూన్ వరకు యాడ్ చేస్తున్నాను. తర్వాత కొంచెం మిరియాల పొడి, అది మీరు తినే కారాన్ని బట్టి. ఇంకా ఉప్పు అనేది ఇందాక ఆల్రెడీ యాడ్ చేసాము. బట్ రైస్‌లో ఇంకొంచెం పడుతుంది కాబట్టి మీ సాల్ట్ అనేది టేస్ట్‌కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. ఇంతే, ఇవే స్పైసెస్. ఇంకా ఎక్కువ వేయాల్సిన అవసరం కూడా లేనే లేదు. ఇప్పుడు బాగా అంతా మిక్స్ చేసేసుకోవాలి. ఈ రైస్, పన్నీర్, ఇంకా మనం వేసిన స్పైసెస్ అన్నీ మిక్స్ చేసేసుకుంటే మన బ్రోకలీ రైస్ చూడ్డానికి ఈ రకంగా ఉంటుంది. చూసారు కదా, రైస్ అనేది ఎంత పొడిపొడిలాడుతూ చూడ్డానికి చాలా టెంప్టింగ్‌గా ఉంది కదా! ఇక లాస్ట్‌లో నిమ్మరసం. ఈ నిమ్మరసం వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బావుంటుంది. బాగా ఎన్హాన్స్ అవుతుంది. మనము నిమ్మరసం యాడ్ చేయడమే ఈ రెసిపీకి ఒక సీక్రెట్ ఇంగ్రీడియెంట్‌గా చెప్పుకోవచ్చు. ఇంతేనండి, చాలా సింపుల్ ప్రాసెస్. పిల్లలకి చాలా హెల్తీగా పెట్టొచ్చు. అలాగే చేసుకోవడం కూడా చాలా సులువు. బ్రోకలీ అంటే అది కూరగా అయినా, స్నాక్‌గా అయినా ఇష్టంగా తినని వాళ్ళకే కాదు,
హెల్త్ పరంగా కూడా చాలా మంచిది. ఇక్కడైతే నేను బాయిల్డ్ ఎగ్‌తో సర్వ్ చేసుకుంటున్నాను. మీకు నచ్చితే మీకు చికెన్ అయినా, ఏదైనా నాన్ వెజిటేరియన్స్ ఎవరైనా సరే మీకు నచ్చిన సైడ్ డిష్‌తో ఎంజాయ్ చేయొచ్చు. యాక్చువల్‌గా యాస్ ఇట్ ఈజ్ ఇదే రైస్ రెసిపీని మీరు తీసుకుంటే టేస్ట్ మీకు చాలా చాలా నచ్చుతుంది. వేడి వేడిగా తింటే ఇంకా మరింత టేస్టీగా ఉంటుంది. సో, తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ రెసిపీ మీకు నచ్చింది, లేనిది నాకు కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం చైత్రికాస్ కిచెన్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. చాలా రైస్ రెసిపీ వెరైటీస్ అయితే మన ఛానల్‌లో ఉన్నాయి. తప్పకుండా ఒకసారైతే విజిట్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. మళ్ళీ మరొక మంచి హెల్తీ రెసిపీతో మీ ముందుకొస్తాను. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.